భావన వస్తుంది. అంటే అంత ఫెయిల్యూర్ అన్నట్టుగా, ప్రపంచం అంతా ఫెయిల్యూర్, ఎక్కడ శాంతి లేదు, అంతా సెల్ఫిష్ పీపుల్, ఓన్లీ క్యాపిటలిజం నడుస్తుంది. ఇలాంటి భావనలు చాలా విపరీతంగా వస్తున్నాయి ఈ మధ్య. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఇంకొంతగా కొన్ని వేరే థీరీస్ వస్తున్నాయి. సో ఈ విధంగా ఇన్ని విధాలుగా సోషల్ మీడియా అన్ని విధాలుగాను బాగా బ్యాడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ ఇండివిజువల్ ఏమన్నా అటువంటి సోషల్ మీడియా దాంట్లో ఇరుక్కుపోయాడు అన్నది కూడా చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సైకాలజిస్టులు, తర్వాత అతను ఎంత టైం స్పెండ్ చేశాడు. లక్కీలీ ఏంటంటే ఈ రోజుల్లో చార్ట్స్ అన్నీ చాలా క్లియర్గా దొరుకుతున్నాయి. ఎంత టైం ఇంటర్నెట్లో కూర్చున్నారు, ఏ సైట్లు యాక్సెస్ చేశారు, ఇవన్నీ చాలా ఈజీగా దొరుకుతున్నాయి. అది ఒక క్లుప్తంగా అన్నీ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కాన్స్పిరసీ థీరీస్ అంటారా, రష్యా, చైనా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. ఐఆర్జీసీ కనిపిస్తుంది. నన్ను అడిగితే ఇంకా పాకిస్తాన్ ఎందుకు కాకూడదు. ఏంటంటే పాకిస్తాన్కి ఇప్పుడు చైనా సపోర్ట్ ఇస్తుందా, అమెరికా సపోర్ట్ ఇస్తుందా ఎక్కువ అనేది ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. వెపన్స్ అయితే మాత్రం చైనా నుంచి వస్తున్నారు. చైనా నుంచి వచ్చిన వెపన్స్కి మామూలుగా చైనా ఏమీ పేమెంట్ లేకుండా ఊడిపోతుంది. అమెరికాకి యాంటీగా ఏదో చేయాలని చెప్తుంది. వాళ్ళకి ఈజియెస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఉంది. సో కాన్స్పిరసీ థీరీస్ వదిలేయండి. మామూలుగా బేసిక్ మనం వీ షుడ్ స్టిక్ టు వాట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఓపెన్ మీడియా అండ్ వాట్ ఈజ్ అవైలబుల్ ఆఫ్టర్ ఇన్ ఇన్వెస్టిగేషన్. చాలా వరకు ఇటువంటి కేసుల్లో డెడ్ ఎండ్ వస్తాయి. డెడ్ ఎండ్ తర్వాత ఇంకా ఏదో కొన్ని బుక్స్ రాయడం, కొన్ని ఫిల్మ్